డాక్టర్ గారు, కరోనా టైంలో లాక్‌డౌన్ చాలా వరకు లైఫ్‌ని ఒక స్టాగ్నేట్ చేసింది ఎక్కడికక్కడ. మీరు సర్జరీ చేయాల్సిన టైం అది. కానీ వాళ్ళు బయటికి రాలేరు. ఇలాంటి ఏమైనా కేసెస్ అంటే మీకు ఇచ్చిన టైం ఉంటది. మీరు ఒక 3 ఒక 1 మంత్‌లో సర్జరీ చేయాల్సి ఉంటది. కానీ వాళ్ళు బయటికి రాకపోవచ్చు. అలాంటి డెత్స్ జరిగినయి ఉంటాయి. అంటే మీరు నిజంగా సర్జరీ చేసుంటే బ్రతికుండేవాళ్ళాళ్ళు. అలాంటి కేసెస్ ఏమైనా మీకు ఎదురైనాయండి ఈ కరోనా టైంలో? కరోనా తర్వాత సడన్‌లీ నంబర్ ఆఫ్ పేషెంట్స్ విత్ బిగ్ పెద్ద పెద్ద ట్యూమర్ వచ్చింది. బికాజ్ ఫర్ 3 మంత్స్, 6 మంత్స్ హాస్పిటల్‌కి రాలేదు కదా! సో, పేషెంట్స్. సో, ఆ కోసం ఆఫ్టర్ సర్జరీ పెద్ద ట్యూమర్స్ ఇన్సిడెన్స్ కొద్దిగా పెరిగిపోయింది. బట్ ఆ కోసం కరోనా టైంలో మీ సర్జరీ స్టాప్ చేయలేదు. వి కంటిన్యూడ్ న్యూరో సర్జరీ. సర్జరీ కంటిన్యూ చేశాను. హూఎవర్ కేమ్ వి ఆపరేటెడ్. ఆహ్, బికాస్ కరోనా ద డెత్ ఆఫ్ నాట్ ఐ మీన్ పీపుల్ హూ డిడ్ంట్ గెట్ ట్రీట్మెంట్ దేర్ డెత్ రేట్ వాస్ హైయర్ దెన్ కరోనా డిసీజ్. సో, ఆ కోసం వి కంటిన్యూడ్ ట్రీట్మెంట్. న్యూరో సర్జరీ డిపార్ట్మెంట్ క్లోజ్ చేయలేదు. అన్నీ వి వేర్ రన్నింగ్ అవర్ డిపార్ట్మెంట్ లైక్ ఎనీ అదర్ టైమ్. అవునండి. నిజంగానే మీకు కంగ్రాట్స్ చేయాలి. ఎందుకంటే కరోనా టైంలో మీరు ఎక్కడ ఆపకుండా సర్జరీస్ కావచ్చు, మిగతా ట్రీట్మెంట్ కావచ్చు కొనసాగించారు. కానీ టైమ్ టు టైమ్ చెక్ చేయించుకోవాల్సిన రాలేకపోయారు. ఆ కోసం కరోనా తర్వాత చాలా పేషెంట్స్ విత్ పెద్ద ట్యూమర్ వచ్చారు. బికాజ్ అంటే పెరిగిపోయింది. పెరిగిపోయింది సైజ్. బికాజ్ క్యాన్సర్ ఉంటే తొందర పెరుగుతుంది కదా! సో, పెద్ద పెద్ద ట్యూమర్‌తో వచ్చారు. సో, బట్ దెన్ వాళ్ళకి సర్జరీ చేస్తే కొద్దిగా కాంప్లికేషన్స్ ఎక్కువ అయింది ఆ కోసం.